మెట్పల్లి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ గండి హనుమాన్ దేవాలయ నూతన ధర్మకర్తల పాలకా మండలి ఎడ్మల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పాలకా మండలి ప్రమాణ స్వీకారం గండి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింగరావు సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కారం పాల్గొని అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు। దేవాలయ చైర్మన్ గా ఏనుగు రామానుజం రెడ్డి, పాలకవర్గం సభ్యులుగా సంపతి లక్ష్మి, ముస్కరి మల్లేశం, రేండ్ల రాజ్ కిరణ్, ముర్రపల్లి మనోజ్, కూకట్ల వేణుగోపాల్, చెన్నూరి సత్తయ్య ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం నాయకులు పాలకా వర్గాన్ని ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింగరావు, సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కారం మాట్లాడుతూ దేవుడికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదని, మీకు వచ్చినందుకు గుడి అభివృద్ధికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని కోరారు। సంతృప్తి చెందకండి, ఎందుకంటే అయ్యో నాకు ఇది రాలేదని। ఇప్పుడు మనకు మార్కెట్ కమిటీస్ ఉన్నాయి, మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీస్ ఉన్నాయి। గతంలో కూడా చెప్తాను, ఇందిరమ్మ కమిటీస్ కూడా చాలా పవర్ఫుల్ కమిటీస్। మీరు ఇందిరమ్మ ఆ కమిటీ క్లియర్ చేస్తేనే మరి వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకే అధికారాలు ఉంటాయి। మరి న్యాయపూర్వకంగా నిజంగా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రేషన్ కార్డులు, వాళ్ళకే ఇల్లు ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను। ఇక రాజకీయంగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, వారం రోజుల నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉన్నది। మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానానికి క్వశ్చన్కు వాళ్ళ దగ్గర సమాధానం లేదు। మన ముఖ్యమంత్రి సమాధానం ఇస్తే ఇలా ప్రతిపక్షాలు ఏ విధంగా గతంలో చేసిన తప్పులను వారు అంగీకరించడం లేదు, మేము ఈ తప్పు చేసినామని ఒప్పుకోవడం లేదు। ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అదే అహంకార ధోరణితోటి ఇలా మనం అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే విధానాన్ని మనం చూస్తా ఉన్నాం। అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేరు, ఏమైనా మేము గతంలో ఏం చేసినామని। మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట కట్టుబడి ఉన్నదో, ఇవాళ రుణమాఫీ అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఖచ్చితంగా మనము మాట కట్టుబడి 2 లక్షల రుణమాఫీకి మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఇలా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। రాబోయే కాలంలో కూడా ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసే సంకల్పంతో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మన ప్రభుత్వం ఉన్నది। దయచేసి ఎవ్వరు కూడా మీకు అయోడైన్సలు పెట్టింది గత 10 సంవత్సరాల నుంచి మన కార్యకర్తలు కానీ మనం కూడా ముందుకెళ్దామంటే, ధర్నాలు చేద్దామంటే ముందే అడ్డుకోవడం జరిగింది। ఇవాళ వాళ్ళు మేడిగడ్డ పోతామంటే మన ప్రభుత్వం ఆపలేదు, మన ప్రభుత్వం పోయి చూసినాదని చెప్పింది। గత ప్రభుత్వం మన వాళ్ళందరూ పోయి కాళేశ్వరం పోతామంటే అడ్డుకున్నారు, దాంట్లో అవినీతి ఉండదని। ఇవాళ మనం బాజాప్తా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, చలో మీరు ఎక్కడికైనా పోయి చూసినారు, మా ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకోదని చెప్పడం జరిగింది। ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన చేసే ప్రభుత్వం।